నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. పుష్ప సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపైన బాంబు వేయబోతా ఉన్నారా? సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల పైన పై చేయి సాధించబోతా ఉన్నాడా? మరింత కలెక్షన్లు పిండుకోవడానికే పుష్పరాజ్ అడుగులు వేస్తూ ఉన్నాడా, లేదు అంటే పగ సాధించడానికి అడుగులు వేస్తూ ఉన్నాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే జనవరి 11వ తేదీ నుంచి పుష్ప 2 సినిమాలో మరొక 20 నిమిషాల కంటెంట్ని, మరి అల్లు అర్జున్ గారి పాత్రకు సంబంధించా, ఫాజులా ఫైట్లు ఏమైనా ఉన్నాయా, యాక్షన్ సీన్లు ఏమైనా ఉన్నాయా తెలియదు, కానీ ఒక 20 నిమిషాల నిడివిని పుష్పరాజ్ సినిమాలో యాడ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగానే చర్చ నడుస్తూ ఉంది. 10వ తేదీన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతూ ఉంది. 12వ తేదీన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ రిలీజ్ అవుతూ ఉంది. 14వ తేదీన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతూ ఉంది. ఈ 3 సినిమాల పైన కూడా ఆయా నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. సినిమా హిట్ అవ్వాలి, పెట్టిన డబ్బంతా రావాలి అని కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. 2 సినిమాలు దిల్ రాజు గారే ఉన్నాయి దీంట్లో. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు కూడా ఆయనే నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ దిల్ రాజు గారు, డాకు మహారాజ్ సంబంధించి సితారా ఎంటర్టైన్మెంట్స్, వంశీ నిర్మాత, వీళ్ళందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అప్పటికి పుష్ప 2 రన్ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి థియేటర్లోంచి ఇప్పటికే ఏపీ తెలంగాణలో కలెక్షన్ చాలా వరకు తగ్గాయి కాబట్టి ఇక థియేటర్లన్నీ కూడా ఈ 3 సినిమాలకే కేటాయించాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. సో ఇలాంటి టైంలో మరొక 20 నిమిషాలు యాడ్ చేయడం అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది, కేవలం కలెక్షన్ల కోసమేనా, మరొక ఆలోచన ఏమైనా ఉందా అన్న చర్చ నడుస్తూ ఉంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 రిలీజ్ అయింది. డిసెంబర్ 5వ తేదీన దాదాపుగా ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఆయా ప్రాంతాల్లో రన్ దాదాపుగా పూర్తయింది. చాలా వరకు కూడా థియేటర్లు ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి. నార్త్లో మాత్రం కొంత అక్కడక్కడ కలెక్షన్ ఇంకా పుష్ప 2 రాబడుతూ ఉంది. బాహుబలి 2 రికార్డులు కూడా బద్దలు కొట్టింది. దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు పైనే వసూలు చేసిందని పోస్టర్ కూడా వేశారు. సంతోషం. ఒక తెలుగు సినిమా ఇలాంటి కలెక్షన్లు సాధించడం, మరొక తెలుగు సినిమానే బీట్ చేయడం కూడా, ఈ విషయంలో పుష్ప 2 నిర్మాతలకి, అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పి తీరాలి, అభినందించి కూడా తీరాలి. అంటే హిందీ బెల్ట్లో రికార్డులు బద్దలు కొట్టడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ హిందీ వాళ్ళు కుళ్ళుకుంటున్నారు తెలుగు సినిమాలు చూసి, బాలీవుడ్ క్రిటిక్స్ కూడా. సో ఈ నేపథ్యంలో ఏంటి, ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని చూస్తూ ఉన్నారు. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఓ 30 రోజులకో, 40 రోజులకో, 50 రోజులకో ఓటీటీలోకి రావడం, ఓటీటీకి మరింత పెద్ద మొత్తానికి అమ్ముకోవడం, ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న అంశమే. అంటే దాదాపుగా రన్ పూర్తయిపోయింది, సంక్రాంతికి ఓటీటీ రిలీజ్ అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇలాంటి టైంలో 20 నిమిషాలు సంక్రాంతి బరిలో పుష్ప 2ని పెట్టి యాడ్ చేయడం దేనికి సంకేతం? ఎందుకంటే అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి మధ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్య, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య ఎలాంటి వివాదాలు నడుస్తూ ఉన్నాయో, ఏమి దాచేస్తే దాగేది కాదు. నేను ఓపెన్గా మాట్లాడినంత మాత్రాన వివాదాలు ఉన్నట్లా లేనట్లా అది అందరికీ తెలిసిందే, వేరే అంశం అదంతా కూడా. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది, పుష్ప 2 ఆయన ఏదైతే అరెస్ట్ అయ్యారో ఈ అంశాలన్నీ కూడా 27 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఒకవైపు అల్లు అర్జున్ గారిని ఆయన అలా డీల్ చేయకుండా ఉండాల్సింది కదా అని సమర్థిస్తూనే, ఒక్కడనే చేశారు అని కూడా సమర్థిస్తూనే, ఒక్కడనే ఎందుకు బాధ్యుని చేయాల్సి వచ్చింది, ఒంటరిని చేశారు అని సమర్థిస్తూనే, ఎక్కడో మానవతా దృక్పథం చూపించి ఉంటే బాగుండేది, సరిగా స్పందించి ఉంటే ఆ తొక్కిసలాట ఘటన రేవతి మరణానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చాలా సంచలనంగా కూడా మారాయి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. మన గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా నేను పైకి వచ్చినా, రామ్ చరణ్ పైకి వచ్చినా, మా కుటుంబంలో ఎవరి పైకి వచ్చినా సరే చిరంజీవి గారే మూలం, ఆయన వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, మనకి తోడ్పాటుని ఎవరందించారో మర్చిపోకూడదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది, అల్లు అర్జున్ గారిని ఇది అన్నది అని కొంతమంది, లేదని మామూలుగా జనరల్గా సాధారణంగా చెప్పారని కొంతమంది, ఎవరి రకాల విశ్లేషణలు వాళ్ళవి. నిన్నగాక మొన్న చిరంజీవి గారు కూడా ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, ఎంత ఎదిగినా, ఎంత పెద్ద హీరో అయినా సరే మన ప్రవర్తన సరిగా ఉండాలి అని ఒక వ్యాఖ్య చేశారు.
దీన్ని కూడా రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన్నే అన్నారు, ఈయన్నే అన్నారు. ఇంకా సోషల్ మీడియా అన్నాక అడ్డో అదుపు లేదు, ఏవి పడితే వస్తూ ఉంటాయి. అయితే వచ్చేవన్నీ అబద్ధాలని చెప్పలేము సోషల్ మీడియాలో, నిజాలను కూడా నిర్ధారించలేము. కానీ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో నడుస్తూ ఉంది, అదైతే మాత్రం అందరికీ తెలిసిన వ్యవహారమే. సో ఇలాంటి టైంలో రన్ టైం ఇక పూర్తయిపోయింది. అంటే డిసెంబర్ 5 రిలీజ్ అయింది పుష్ప 2, జనవరి 11న 20 మినిట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే ఒక 37 రోజులు, 38 రోజులు, ఎంత పెద్ద సినిమా అయితే అప్పటికి రన్ పూర్తయిపోతుంది. జనవరి 11 ఎందుకు 20 నిమిషాలు యాడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆల్రెడీ రన్ దాదాపుగా అయిపోయింది కదా, ఇప్పుడే యాడ్ చేసి ఉంటే బాగుండేది కదా, చాలా సమయం ఉంది కదా. ఆ 3 సినిమాలకి పోటీగా దాదాపు రన్ పూర్తయ్యాక ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందనేది చాలామంది సంధిస్తున్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా. 4 రోజులు 5 రోజులు కలెక్షన్లు వస్తాయి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మరొకరు సినీ అభిమానులు వెళ్తారు, చూస్తారు, కొంత కలెక్షన్లు రాబట్టుకుంటారు. ఆ 3 సినిమాలకు పోటీగా రిలీజ్ చేయడం ఏంటి అంటే, ఇండస్ట్రీలో పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా సంక్రాంతి పోటీ ఉంటుంది, పెద్ద సినిమాల మధ్య పోటీ ఉంటుంది, పెద్ద హీరోల మధ్య కూడా పోటీ ఉంటుంది. అయితే ఈ పోటీ ఎలా ఉండాలి? ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి. ఇక స్నేహపూర్వక వాతావరణంలో పోటీ ఉండాలి, కానీ ఒక అనారోగ్యకరమైన వాతావరణంలో ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీలో ఒక అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించకూడదు అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా 20 నిమిషాలు యాడ్ అంటూ ఉన్నారు. ఇప్పుడు హిందీ బెల్ట్లో వాళ్ళకేం సంక్రాంతి వాళ్ళు ఏం చేసుకోరు, అంటే అక్కడ టార్గెట్ కాదేమో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఆల్రెడీ పూర్తయిపోయింది. తెలంగాణ కన్నా సంక్రాంతి ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారు. తెలంగాణలో జరుగుతుంది, బట్ సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్, సంక్రాంతి సినిమా అంటేనే ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ హిందీ బెల్ట్ టార్గెట్ కాదా పుష్ప 2ది? ఆంధ్రప్రదేశే టార్గెట్టా? రేపు గేమ్ చేంజర్ అయినా, డాకు మహారాజ్ అయినా, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మార్కెట్టే పెద్ద మార్కెట్. అక్కడ వసూళ్ళు కలెక్షన్లే పెద్దది. ఆ తర్వాత ఇక నైజాము, తెలంగాణ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ కలెక్షన్లు మిండుకోవాలి. వీళ్ళు అంత ఖర్చు పెట్టారు దాని నుంచి బయట పడాలి అంటే. సో ఈ కలెక్షన్ల మీద ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది కదా. అలాగే థియేటర్ల సమస్య కూడా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేశారు అంటే థియేటర్లు ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది, తీయడానికి అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. బట్ ఈ సినిమాలకి అవకాశం కల్పించాలి. మరి వాళ్ళ అభిమానులు ఉంటారు, బాలకృష్ణ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి చాలామంది వస్తారు. పుష్ప 2కు సంబంధించి కూడా నెట్లో ఏదో హెచ్డీ ప్రింట్ కూడా వచ్చేసింది, దాదాపుగా హెచ్డీ ప్రింట్ వచ్చేసింది కాబట్టి పండక్కి ఓటీటీ అనుకున్నారు. బట్ 20 మినిట్స్ ఆ టైంలో యాడ్ చేయడం, మరికొంత కలెక్షన్లు రాబట్టుకుందాం, ఏ నిర్మాతకైనా ఆశ ఉంటుంది. అది కూడా తప్పు పట్టలేము. ఏ నిర్మాతకైనా సరే చివరి రూపాయి వరకు, చివరి టికెట్ తెగే వరకు కూడా, ఒక టికెట్ తిరిగినా సరే తెగినట్టే కదా అని ఏ నిర్మాతకైనా సరే ఆశ ఉంటుంది. బట్ ఆ టైంలో రిలీజ్ చేయడానికి ఏంటంటే ఎక్కడో తేడా కొడతా ఉంది. ఆ హీరోల మధ్య మరి రామ్ చరణ్ గారా, బాలకృష్ణ గారా, మరొకరా ఒక అనారోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారని కూడా ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం పుష్ప 2కు సంబంధించి A8గా పుష్ప 2 నిర్మాతలు పెట్టారు. దిల్ రాజు గారేమో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అప్పటికి ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు అనుకుంటా, తర్వాత పదవి కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఏదో నిర్మాతల మధ్య కూడా ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది. ఆ స్నేహపూత వాతావరణం మరి ఉందా లేదా, ఏమైనా చెడిందా అని కూడా ఆ నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు హీరోలు పైచేయి సాధించడానికి, నిర్మాతలు పైచేయి సాధించడానికి ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అని కూడా ప్రచారం నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పుష్ప 2 వ్యవహారం ఏదైతే జరిగిందో అది చిలికి 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు, రాజకీయ పార్టీలు రేగిన దుమారం అంతా ఇంత కూడా కాదు. ఆల్రెడీ పుష్ప 2 వల్ల కొంత నష్టం జరిగింది ఆ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళడం వల్ల. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇక మీద బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, టిక్కెట్ల రేట్లను పెంచేది లేదు అని రేవంత్ రెడ్డి గారు కుండ బదలు కొడేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గేమ్ చేంజర్ కొంత టికెట్లు పెంచారు, కానీ పుష్ప అంత కాదు. పుష్ప 2కు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. అందుకే ఆ స్థాయి కలెక్షన్లు కూడా రాబట్టుకోగలిగారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పుష్ప కన్నా తక్కువకే గేమ్ చేంజర్కి ఏపీలో అనుమతి ఇచ్చారు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి. తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనుకుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కాబట్టి. దిల్ రాజు గారు మరి అడుగుతూ ఉన్నారట, బ్రతిమలాడుతూ ఉన్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఏమైంది, పుష్ప 2కు రావాల్సిన కలెక్షన్లు వచ్చేసినాయి, కానీ ఆ తొక్కిసలాట ఎఫెక్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు సినిమా ఇండస్ట్రీ పైన,
సంక్రాంతి సినిమాలపైన, ఆ తర్వాత రాబోయే సినిమాలపైన, అందరి హీరోలపైన, అందరి సినిమాలపైన పడింది. సరిగా డీల్ చేయకపోవడం వల్ల. సో అదే ఒక నష్టం అనుకుంటే ఆయా హీరోలకి, అదే నష్టం అనుకుంటే సంక్రాంతి సినిమాలకి, ఆ తర్వాత వచ్చే సినిమాలకి మళ్ళా 20 నిమిషాలు యాక్ట్ చేయడం అనేది ఏ విధంగా చూడాలి అనేది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక డిస్కషన్, అభిమానుల మధ్య కూడా జరుగుతున్న ఒక డిస్కషన్. చూద్దాం మరి ఏ విధంగా ముందుకెళ్తారు. ఇవిడో పైన పుష్ప 2లో 20 మినిట్స్ జనవరి 11వ తేదీన యాడ్ చేయబోతా ఉన్నారని వస్తున్న వార్తలపైన ఏ విధంగా చూస్తారు? కేవలం కలెక్షన్ల కోసమేనా? లేదు అంటే ఏదైనా పై చేయి సాధించడానిక, ఏ లొక్కల పగల? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.